హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. రావులపాలెం ఈ పేరు చెప్పగానే అందరికీ ఓ బిర్యానీ గుర్తొస్తుంది. ఆ బిర్యానీ చూస్తే ప్రతి ఒక్కరికి నోరూరుతుంది. ఇంతకీ ఏంటి ఆ బిర్యానీ అనుకుంటున్నారా? అదేనండి, మన రావులపాలెం కొండ బిర్యానీ. మరి ఆ రావులపాలెం కొండ బిర్యానీ ఎక్కడ ఫేమస్, ఎందుకు ఫేమస్ అయింది, అసలు దాన్ని ఎలా తయారు చేస్తారు, ఈరోజు మనం తెలుసుకుందాం రండి. ఎలా చేస్తారు సార్ ఈ రావులపాలెం కొండ బిర్యానీ? ఎలా చేస్తారు మీరు రోజు? ఇప్పుడు ఏం చేశారు? ఇది చికెన్ మసాలాలో కలిపామండి. చికెన్ మసాలాలో కలిపి పెడతామండి. 2 గంటలు నానబెట్టి. ఎన్ని గంటలు? 2 గంటలు నానాలండి. నానిన తర్వాత మామూలుగా బాయిల్ చేస్తామండి. హాఫ్ బాయిల్ అయ్యాక రైస్ హాఫ్ బాయిల్ చేసి దాంట్లో వేసి దమ్ పెడతామండి. రైస్ కూడా హాఫ్ బాయిల్ చేసి ఇది మిక్స్ చేసేస్తారు. మళ్ళీ రైస్ దాంట్లో వేస్తున్నాం. హాఫ్ బాయిల్ అయ్యాక అప్పుడు దమ్ పెడతాం. ఎన్ని కిలోలు ఉంటుందండి ఇది చికెన్? 15 కిలోలు వరకు. 15 కిలోలు 15 కిలోలు ఒకసారి మీరు ప్రిపేర్ చేస్తారన్నమాట. ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఈ రైస్ అంతా కూడా ఇందులో వేసిన తర్వాత అప్పుడు దమ్ పెడతాం. దమ్ పెట్టిన తర్వాత ఒక 2 నిమిషాలు బాయిల్ అవుతుంది. ఆ తర్వాత ఈ బిర్యానీ అంతా మళ్ళీ కుండలో, అంటే మరి కొండ బిర్యానీ ఎట్లా ఫేమస్ అయింది? కుండలో మళ్ళీ పెట్టిన తర్వాత ఏమన్నా దాన్ని మళ్ళీ ప్రిపేర్ చేయడం అట్లాంటిది ఏమైనా ఉంటుందా? కుండలో పెట్టి స్టీమ్లో పెట్టేస్తాం. స్టీమ్ ఓన్లీ, అంటే కుండ ఇదంతా తయారైన తర్వాత కుండలో పెట్టి స్టీమ్ చేస్తారు. ఓకే. ఇదేంటి సార్, ఇది దేనికోసం ప్రిపేర్ చేస్తున్నారు? ఇది బిర్యానీ సేరువా అండి. బిర్యానీలో సేరువా కలుపుకుని తినడం కోసం. చికెన్ సేరువా అండి. చికెన్ దుమ్ములు సేరువా. చికెన్ దుమ్ములన్నీ కలిపి వాటిని, మెత్తని ముక్కలన్నీ బిర్యానీలోకి వెళ్తాయి. గట్టి ముక్కలన్నీ అదే ఏవైతే దుమ్ములు ఉంటావో అవన్నీ సేరువా కింద తయారు చేస్తారు అనమాట. ఇది ఎట్లా తయారు చేస్తారు సార్ ఇది సేరువాని? ఫస్ట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవన్నీ వేపేస్తామండి. చికెన్ వేపేసాక ఉల్లిపాయ టమాటో పేస్ట్ చేసి జీడినొక గసగసాలు ఇవన్నీ పేస్ట్ చేసి పెట్టుకుంటామండి. పేస్ట్ చేసి పెట్టుకుని అవన్నీ మెల్ట్ అయిపోయాక వేసి మరగబెడతాం. ఓకే. అంటే స్పైసీగా ఉంటుంది, అది కారంగా ఉంటుంది. కారం అది కొంచెం కారంగా ఉంటుంది. మంచి స్పైసీ వంటకం. రెండు కలిపి ఈక్వల్గా ఉంటాయండి రెండు. విందు కొండ బిర్యానీ అంటే అసలు ఫేమస్. హైదరాబాద్ ఏంటి, ఇంకా ఢిల్లీ దాకా కూడా ఈ పేరు వినిపిస్తుంది. ఎప్పుడు ఎవరెక్కడికి వచ్చినా విందులో కొండ బిర్యానీ తినాల్సిందే అని చెప్తుంటారు చాలామంది. బాగా చిక్కగా మరుగుతుంది. ఇది ఇంకా టైట్ అవుతుంది అండి. మరీ వెళ్తే కొద్దిగా టైట్ అవుతుంది. మనం ఏసీలో కూర్చుని వేడివేడి బిర్యానీ హాయిగా లాగించేస్తాం, కానీ ఈ బిర్యానీ తయారు చేయడం మాత్రం చాలా కష్టపడాల్సి వస్తుందండి. అసలు వేడి ఎలా ఉందంటే నా మొహం మీద చెమటలు చూడండి ఏ రేంజ్లో పడుతున్నాయో. ఈ రేంజ్లో చెమటలు పడుతుంటే ఎంత వేడిలో వీళ్ళు నుంచుని ఇలాంటి పెద్ద పెద్ద పాత్రలలో ఓ పక్కన రైస్ ఉడకబెడతాం, ఒక పక్కన చికెను, ఇంత చాలా బాయిల్ చేస్తే తప్ప మనకి ఇంత మంచి టేస్టీ బిర్యానీ రాదంటే చాలా వీళ్ళంతా కష్టపడుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. నిజంగా రావులపాలెం పేరు చెప్తే ఎవరికైనా ఫస్ట్ గుర్తొచ్చేది కొండ బిర్యానీ అని చెప్తారు. రావులపాలెం వస్తే కొండ బిర్యానీ తినాల్సిందే అని చెప్తారు. అందుకే మనం కూడా ఒకసారి రావులపాలెం వచ్చిన వెంటనే అసలు విందు రెస్టారెంట్ ఎక్కడ, ఈ విందు రెస్టారెంట్లో ఈ కొండ బిర్యానీ ఎందుకు ఫేమస్, అసలు దాన్ని ఎట్లా తయారు చేస్తారో అని చూడడం కోసం వచ్చాం. ఇక్కడ ఈ వేడిలో వీళ్ళు తయారు చేసే విధానం చూస్తుంటే అమ్మో అనిపిస్తుంది, కానీ తింటే మాత్రం అదిరిపోద్దంట. ఇది ప్రిపేర్ అయిన తర్వాత తిందాం. చూస్తుంటే నోరు ఊరుతుంది. ఒకసారి మొత్తం దీని తయారీ గురించి ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం. మొత్తం తయారీ అంటే ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు అసలు ఏం చేస్తారో ఒక్కసారి ప్రాక్టికల్ కోసం చెప్పండి సార్.
ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు అంటే మనం చికెన్ మసాలా కలిపి పెట్టుకుంటామండి. 2 hours అది మేకింగ్ అవ్వాలండి. అవ్వాక తర్వాత మనం గిన్నెలో వేసుకుని కింద తవ పెట్టి మంట పెడతామండి. ఫైర్ పెట్టుకుని ఒక 20 నిమిషాల పాటు బాయిల్ అవనిస్తామండి. తర్వాత సైడ్ లో వాటర్ పెట్టుకుంటామండి బాయిలింగ్ కి, రైస్ బాయిలింగ్ కి. ఆ రైస్ కూడా మనం ఒక 2 గంటల ముందు నానబెట్టుకోవాలి. రైస్ నానబెట్టుకుని మరిగాక హాఫ్ బాయిల్ చేసి దీంట్లో వేస్తామండి. బాస్మతి రైస్ కిచెన్ కింగ్ అండి అది. మొత్తం బాయిల్ అయిన తర్వాత అంటే ఫుల్ బాయిల్ అవ్వాల్సింది, ఆఫ్ అవ్వాలండి. ఇందులో అయిపోతుంది, ఇందులో వేసేస్తారు. అంటే దాన్ని చికెన్ మీద పరిచేస్తారా? ఫస్ట్ కలపరు, పరుస్తారు. తర్వాత ఎంతసేపు దీన్ని మళ్ళీ ఇక్కడ బాయిల్ అవనిస్తారు? 20 నిమిషాలు దమ్ పెట్టాక 2 నిమిషాలు ఉండాలండి. 20 నిమిషాల తర్వాత తీసేస్తాం. ఆ తర్వాత కుండలోకి ఇప్పుడు నెక్స్ట్ అంతా ఇంకా రెడీ అయిపోయినట్టే మొత్తం అంతా కుండలోకి వేసుకుని ఇంకా సర్వ్ చేసేయడం అంతేనా? అది అసలు చూస్తుంటేనే మీరు అసలు అద్భుతం సృష్టించినట్టుగా ఉన్నారు. అసలు మీ చేతులు అమృతాన్ని సృష్టించినట్టే ఉన్నాయి. చాలా చూస్తుంటేనే ఎప్పుడు తినాలా అన్న ఆరాటంగా ఉంది. నెయ్యి రాస్తారా సార్? నెయ్యి రాస్తాను. ఎందుకు బాబాయ్ నెయ్యి ఎందుకు రాస్తారు? అంటే కుండ మట్టి స్మెల్ వస్తుంది. అవును, మట్టి స్మెల్ రైస్ పట్టుకోండి. ఓకే, నెయ్యి సూపర్. అంటే కొలత ఉంటుందా? ఒక పీస్ ఎన్ని పీసులు అని ఉంటుందా కుండకి? కుండకి 3 పీసులు వేస్తాం. కుండకి 3 పీసులు. విందు రెస్టారెంట్లో బిర్యానీ ఏ విధంగా తయారవుతుందో ఇంతకుముందే మనం చూసాం. అయితే ఆ బిర్యానీ టేస్ట్ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ప్లేట్ అది రెడీగా పెట్టారు. ఇంకా మనకి ఇప్పుడు బిర్యానీ తేవాలి. బిర్యానీ తెచ్చిన తర్వాత దాని టేస్ట్ చూద్దాం అసలు ఎలా ఉంటుందో ఏంటో. ఇప్పటికే ఉల్లి చట్నీ, అట్లాగే సేరువా మంచి స్పైసీగా కనిపిస్తుంది, నిమ్మకాయలు, ఉల్లిపాయ. అట్లాగే మనతో పాటు సూపర్వైజర్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయన మొత్తం ఇక్కడ విందు రెస్టారెంట్లో మొత్తం ఆర్గనైజింగ్ అంతా ఆయనే చూస్తూ ఉంటారు. సార్, అసలు ఈ కుండ బిర్యానీ నేపథ్యం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? అసలు ఈ రావులపాలెంలో కుండ బిర్యానీ ఫేమస్ ఎలా, అందులోనే మీ విందు రెస్టారెంట్లో ఈ కుండ బిర్యానీ ఫేమస్ ఎలా? ఇది మాది గత 22 సంవత్సరాల నుంచి అవిశ్రాంతంగా హోమ్లీ అట్మాస్ఫియర్. దీంట్లో వాడి మసాలాలు కానీ, ఆయిల్ కానీ, వాటర్ కానీ అన్నీ కూడా పక్కా క్వాలిటీ అండి. వాటర్ కూడా బిస్లరీ వాటర్ వాడతాం, ఆయిల్ కూడా పక్కా క్వాలిటీ వాడతాం, మసాలాస్ కూడా మేము సొంతంగా ఆడించి అదే వాడతాం. పక్క ముందు క్వాలిటీకి అత్యంత ఇంపార్టెన్స్ ఇస్తాం. వచ్చిన కస్టమర్ని కూడా ప్లీజింగ్ మ్యానర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. రండి, దయచేయండి, ఎలా ఉంది ఫుడ్, ఎలా ఉంది టేస్ట్, ఎలా ఉంది, మీరు హ్యాపీ ఫీల్ అయ్యారా లేదా. ఈవెన్ మన భీమవరం నుంచి కూడా వచ్చి మాకు ఫోన్లో ఆర్డర్ ఇచ్చి ఇక్కడికి వచ్చి మీరు భీమవరంలో ఎన్నో హోటల్స్ ఉన్నాయి, ఇక్కడ రావడం ఏంటి. రీసెంట్గా రాజమండ్రి నుంచి ఒక కస్టమర్ వచ్చాడు, ఆయన 8 మంది వచ్చారు. అది ఫుడ్ తిన్నారు, ఎలా ఉంది బాబు ఫుడ్ అన్నాను. నేను ఇంతవరకు శ్రీకన్య కంఫర్ట్ టాప్ అనుకున్నానండి. శ్రీకన్య కంఫర్ట్ మించిన ఫుడ్ ఇచ్చారు మీకు, మీ హోటల్ మేము మరవలే అన్నాడు. మేము ఎంత హ్యాపీ ఫీల్ అవుతాం. చాలా మంచి కాంప్లిమెంట్. శ్రీకన్య కంఫర్ట్ కంటే మీ ఫుడ్ బాగుందని చెప్పి రాజమండ్రి ఆసామే మాకు చెప్పేటప్పటికి లాట్ ఆఫ్ హ్యాపీ. దేనికి కూడా రాజీపడం. మాకు ఎంత డిమాండ్ అంటే 9 అయిన తర్వాత మాకు కొండ కావాలన్నా దొరకదు. ఈ రీసెంట్ గా ఏలూరు నుంచి కస్టమర్ వచ్చాడు. ఆయన చాలా మంది చెప్తుంటారు ఇక్కడ, చాలా అదే 3 సార్లు వచ్చానండి, మీ కుండ బిర్యానీ నాకు దొరకలేదు. పూర్తిగా ఈ కుండ తయారు చేసేప్పుడు కూడా పూర్తిగా నెయ్యి రాస్తాం దాంట్లో. చూసారు కదా తయారీ విధానం. మా ఓనర్ గారు శ్రీనివాసరెడ్డి గారు ఏంటంటే పక్కా క్వాలిటీ ఫుడ్ మనం ఇవ్వాలి. ఇప్పుడు ఇవాళ రావులపాలెం రెస్టారెంట్లు ఉన్నాయి, ఏ రెస్టారెంట్లు లేని డిమాండ్ మేము ఈవెన్ 11 గంటలకు వచ్చిన ఫుడ్ ఇవ్వగలం. అతిథి దేవోభవ, మా ఎంట్రన్స్ లో చూసారా సింబల్, అతిథి దేవోభవ. అతిథి సాక్షాత్ పరమేశ్వరుడితో సమానం. మాకు వచ్చిన హోటల్లో కస్టమర్ ఆనందంగా, కస్టమర్ ఈజ్ గాడ్, కస్టమర్ దేవుడితో సమానం. మాకు ఇన్స్ట్రక్షన్స్ మా శ్రీనివాసరెడ్డి గారు ఏం చెప్పారంటే, ప్రతి కస్టమర్ని రిసీవింగ్ గా నవ్వుతూ లోపల తీసుకెళ్ళండి, అక్కడ టేబుల్ దగ్గర వదిలిపెట్టేయండి, వెళ్ళేటప్పుడు మీ ఫుడ్ ఎలా ఉందని అడగండి. మా సేకరణ తణుకు నుంచి వస్తారండి గట. వాళ్ళు నిజంగా చెప్పాలంటే ఎంత ఓపిక్గా ఇసుకోవడం అన్నది ఉండదు. ఎంత టైం వచ్చినా సరే వాళ్ళ టైం దాటి ఈ హోటల్ మనకు అన్నం పెడుతుంది, దీనికి న్యాయం చేయాలని మా స్టాఫ్ అందరూ కూడా మేము నవ్వుతూ మాట్లాడమే కదండి. మేము 3 పెట్టుబడి పెట్టాం ఇక్కడ. ప్రియమైన పలుకు, ప్రేమతో కొన్ని చూపు, మధురమైన నవ్వు,
ఎలా ఉన్నారు సార్? అద్భుతమైన రుచి. ఇప్పుడు మేము ఈ 3 మాటల వల్ల ఈ హోటల్ని ఎంతంత దినదినాభివృద్ధి జరిగింది. రుచితో పాటు ఆప్యాయత, అది రుచి పదార్థం ఎలా ఉంటది. కొంచెం వేసుకోండి సార్, కొంచెం రండి సార్ అనేటప్పటికి ఇప్పుడు ఇంత టేస్ట్ వచ్చిందంటే దాంట్లో వాడి దినుసులు ప్రతిదీ కూడా ఇది హోమ్లీ అట్మాస్ఫియర్. మా వాళ్ళే తయారు చేసి ఇక్కడ కొట్టి మసాలాలు కొట్టి అన్ని ఇక్కడ మేము సొంతంగా అసలు హైజెనిక్. బజార్లో ప్రతిదీ కూడా పక్కా క్వాలిటీ అనమాట. సూపర్, అసలు అమృతం తిన్నట్టే ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎప్పటికీ రుచిని మర్చిపోవాలని ఎప్పటికీ ఇలా గుర్తుపెట్టుకుంటాం. కుండ బిర్యానీ తయారు చేయడం చూశారు, దాన్ని తిన్న నేను రుచి చెప్పడం మీరు విన్నారు. కాబట్టి మీరు కూడా ఎప్పుడైనా రావులపాలెం కనుక వస్తే, రావులపాలెం హైవే పక్కనే ఉంటుంది విందు రెస్టారెంట్. విందు రెస్టారెంట్లో ఒక కుండ బిర్యానీ మీరు వచ్చి కనుక టేస్ట్ చేస్తే ఇంకో కుండ బిర్యానీ పార్సిల్ ఖచ్చితంగా తీసుకెళ్తారు. ఎందుకంటే ఈ రుచి అంత అద్భుతంగా ఉంటుందన్నమాట. అదిరిపోయే రుచిగల రావులపాలెం కుండ బిర్యానీ గురించి తెలుసుకున్నారు కదా. ఇలాంటి మరెన్నో రుచుల గురించి తెలుసుకోవాలనుకుంటే ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు మీ మొబైల్లో ఆదాన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోకండి.